నమస్తే డాన్ మీడియాకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం కేంద్రంగా మీడియా ముసుగులో నకిలీ మీడియా మాఫియాకు సాగుతున్న అరాచకాలపై పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వారి బ్లాక్ మెయిల్ వ్యవహారాలకు భయపడి వేలు లక్షలు సమర్పించుకున్న కొందరు ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటుండగా మరికొందరు మాత్రం లబోదిబోమంటున్నారు. రొచ్చు లుచ్చా యూట్యూబ్ ఛానల్ బ్లాక్ మెయిల్ గ్యాంగ్ లీడర్లు జైల్లో ఉన్నప్పటికీ వారి అనుచరులతో పాటు ఒకరి పుత్రరత్నం వసూళ్ల పర్వం కొనసాగిస్తున్నారని బాధితులు లబోదిబోమంటున్నారు. ఈ గ్యాంగ్ లీడర్ గా వ్యవహరించిన వ్యక్తి కొన్ని క్రిమినల్ కేసుల వల్ల అందుబాటులో లేకపోవడం వల్ల అతని పుత్రరత్నం గత వారం రోజులుగా తాడేపల్లి గూడెంలోని ప్రభుత్వ ప్రైవేటు ఆఫీసులకు వెళ్లి మా డాడీకి మిమ్మల్ని నెలవారీగా ఇచ్చే డబ్బులు అడగమన్నాడు, మా డాడీ అకౌంట్ లో అయినా వేయమన్నాడు, నాకు ఇచ్చినా పర్వాలేదు అంటూ తాలూకా ఆఫీస్ సెంటర్ లోని పలు కార్యాలయాలకు వెళ్లి వసూళ్లకు పాల్పడ్డాడని పాత్రికేయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఇక బహువీర్య పుత్రుడు వైసీపీ బాబాయ్ ముద్దుల కొడుకు అక్రమ సంతానం పోరంబోకు గంజాయి శివగాడు విషయానికి వస్తే వాడి కుటుంబ సభ్యులు నకిలీ డాక్టర్ బాలుగాడి పాతగా అలవాటైన పాచి పనితో పాటు వాడికి కావలసిన హ్యాపీగా చేయించుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారంట. ఆ పోరంబోకు గంజాయి శివగాడు ఎంతకాలం జైల్లో ఉంటే తాము అంతకాలం ఆనందంగా గడపడానికి కుదురుతుందని తమ సన్నిహితుల వద్ద మనసులో మాట చెప్పుకున్నారంట.